జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా రెండవసారి ఎన్నికైన ఠాగూర్ మక్కన్ సింగ్ మా ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి సేవలను గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు ఆ పదవిని ఇవ్వడం పట్ల మేమంతా ఎంతో సంతృప్తికరంగా ఉంటున్నామని రామగుండం కార్పొరేషన్ ఏరియా లారీ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అలాగే ప్రజలకు కూడా లారీ లంగర్ ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నా. రెండోసారి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రాజ్ ఠాకూర్ గారి కుటుంబ సభ్యులందరికీ, రాజ్ ఠాకూర్ గారికి, అలాగే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, అలాగే శ్రీధర్ సార్ గారికి, అందరికి కూడా పేరున అందరికీ మా రామగుండం యజమానుల తరఫున, లారీ యజమానుల కుటుంబాల తరఫున, మా కుటుంబాలు అన్నలారా అందరూ ఒక 5,000 కుటుంబాలు ఉన్నాయి, వారందరి తరఫున కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఎన్నో పెద్ద పదవులు రావాలని రాజ్ ఠాకూర్ గారికి, వారి దగ్గర చేసే గట్టి ఏకాగ్రత, సామర్థ్యం, ముక్కుచూటిగా పోయే ఒక ఆలోచన విధానం, ఏదైతే విధానాలు ఉన్నాయో ఇవాళ ఇక్కడ రామగుండం ప్రజలకు అందరికీ తెలుసు. 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ డెవలప్ కానీ పరిస్థితిలో ఉండే గోదావరి కానీ ఇవాళ వారు వచ్చినాక రోడ్లు కావచ్చు, మన లక్ష్మీనగర్ ఏరియా కావచ్చు, ఇవాళ సమ్మక్క గద్దెలను చూస్తే సమ్మక్క తల్లి అగుపడతా ఉన్నది. మీరు ఒక్కసారి ఎవరన్నా చూడొచ్చు. పెద్దపల్లి డిస్టిక్లో సమ్మక్క గద్దెలను ఇలా చూస్తూ రిపేర్ చేస్తూ ఉన్నారు. చూడండి, దగ్గర 6-7 కోట్లతో రిపేర్ చేస్తూ ఉన్నారు. లైఫ్లో దానికి ఇంకా మెయింటెనెన్స్ తప్ప ఏంది, ఓన్లీ చిల్లర మెయింటెనెన్స్ తప్ప రూపాయి ఖర్చు ఉండదు. అలాగే మాకు కూడా ఇవాళ మా సంఘానికి ఇంతవరకు కూడా సాయం చేసిన వాళ్ళల్లో ఎవరు కూడా లేరు. ఇంతో అంతో ఉడత సాయం కొంతమంది చేసిలు దేవుని దయ వల్ల. కానీ ఇవాళ మాకు ఎమ్మెల్యే గారు వచ్చినాక లోడింగ్ విషయంలో కావచ్చు, ప్లస్ ఆర్ఎఫ్ఎల్ విషయంలో కావచ్చు, బొగ్గు లోడింగ్ విషయంలో కావచ్చు, జిప్సన్ లోడింగ్ విషయంలో కావచ్చు, బైట్ లోడింగ్ ఐరన్ విషయంలో కావచ్చు, మా యార్డుకు సంబంధించిన ఏమేమి అవసరాలు ఉన్నాయి, లారీ యజమానులకు ఏం అవసరాలు చేస్తే బాగుపడతారు అనే ఒక ఉద్దేశంతో ఆయన ఇవాళ మాకు రోడ్డు కూడా ఒక 67 లక్షలు 70 లక్షలతో రోడ్డు కూడా సీసీ రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. అట్లనే బంకుల పోరింగ్ కూడా చేపించడానికి శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా ఇవాళ మున్సిపాల్కు డబ్బులు వచ్చున్నాయి. ఇవాళ రేపో ఇంకో 10 రోజుల్లో మాకు కూడా రోడ్డు వేస్తారు. దయచేసి మేము ఏం చెప్తున్నామంటే ఇవాళ ఆయన చేసే పనిలో కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఆయన 100% ఆయనకి ఇంకా వాస్తవంగా చెప్పాలంటే చాలా పెద్ద పోస్టు. నాకు తెలిసి అయితే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏది స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినా తక్కువనే. అంటే అంత మంచి మనిషి, మనసున్న సమర్థుడు, చాలా గొప్పవాడు. వారి ఇలా ఆంజనేయ స్వామి గుడి ఆడ కడతా ఉన్నారండి. మొన్న ఆంజనేయ స్వామి గుడి సత్యనారాయణ వ్రతం చేస్తే వేలాది మంది వచ్చిండు. 7-8 వేల మంది ఆ గుట్ట మీద పట్టడానికి కూడా లేదు. మేము అందరం ప్రత్యక్ష సాక్ష్యంగా చూసినాం. ఏంటంటే వారు చల్లగా ఇవే పదవులు, గొప్ప పదవులు చేసుకుంటా, ప్రజలకు సేవ చేసుకుంటా వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండాలి. అట్లనే నిన్ను నూరేళ్ళు అందరికి సేవలు చేసుకుంటూ ఉండాలని మా రామగుండం లారీ యజమానుల కుటుంబాల తరఫున వారికి, వారి కుటుంబ సభ్యులకు, అలాగే శ్రీధరబాబు సార్ గారికి, రేవంత్ రెడ్డికి కూడా ప్రత్యేకంగా ఈ విషయంలో ధన్యవాదాలు తెలియజేస్తూ, సంఘం నుంచి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాము. జై కాంగ్రెస్.